తాండూరు మున్సిపల్ పరిధి ఆదర్శ నగర్ పాతకుంటలో శాశ్వతమైన మురుగు కాలువ నిర్మాణం చేపట్టాలని మున్సిపల్ కౌన్సిలర్ సోమశేఖర్ అన్నారు. పట్టణంలోని ఆదర్శ నగర్లో మున్సిపల్ కౌన్సిలర్ విజయదేవికి సర్వే నెంబర్ 95, 96, 114, 115లలో భూమి ఉంది. ఈ భూమికి ఆనుకుని మురుగు కాలువ ఉంది. అయితే ఆదర్శ నగర్ పాతకుంటకు చెందిన ఇంటి నుంచి నీరు ఈ మురుగు కాలువ నుంచి ప్రవహిస్తుంది. అయితే కౌన్సిలర్ విజయాదేవి తన సొంత స్థలం అంటూ పారుతున్న మురుగు కాలువను గురువారం రాత్రి నాపరాతి వ్యర్థాలతో మూసివేశారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి మురుగు పారక స్థానికుల ఇండ్ల మధ్య నీరు నిలిచిపోయింది. గమనించిన స్థానికులు కౌన్సిలర్ విజయదేవితో వాదనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పట్టొళ్ల బాలరెడ్డి కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. గత కొన్నేళ్ల నుంచి ఇదే మార్గంలో మురుగు కాల్వ ఉండేదని అధికారులకు విన్నవించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా మురుగు కాలువ అభివృద్ధికి నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు జేసీబీని తెప్పించి మురుగు కాలువ పూడికతీత పనులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కౌన్సిలర్ సోమశేఖర్ కూడా మాట్లాడుతూ గత కౌన్సిలర్ పాలక వర్గంలోనే తీర్మానం జరిగిందని, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇట్టి విషయంపై చొరవ చూపారని, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే కూడా దీనిపై చొరవ చూపి శాశ్వతమైన మురుగు కాలువను చేపట్టాలని డిమాండ్ చేశారు.
సార్ కూడా కౌన్సిల్ సార్ కూడా ఫోన్ చేసిన కౌన్సిల్ సార్ కూడా చెప్పినా సాయంత్రం ఫోన్ చేస్తాం ఎంతవరకు అయితే అంతవరకు నడుపుతున్నాను. సరే సరే ఇక మనం ఉంటుంది ఎంత మనం అనుకుంటే అనిపిస్తాం. పాతకుంటలో ఉన్న ఈ డ్రైనేజ్ సమస్య సుమారుగా ఒక 15 ఏళ్ల నుంచి సమస్య అట్టనే ఉన్నది. ఏ ఎమ్మెల్యేలు గిట్టంగా దాన్ని పరిష్కారం చేయలేరు. మరి ఈ ప్రాంతంలో సుమారుగా 3-4 వార్డులు సుమారుగా 3-4 వార్డుల నుంచి ఈ డ్రైనేజ్ ఉంటుంది. కాబట్టి ఈ డ్రైనేజ్ పరిష్కారం కోసం శాశ్వతమైన పరిష్కారం చూపించాల్సిన అవసరం స్థానిక ప్రజాప్రతినిధులకు ఉన్నది, మున్సిపల్ కౌన్సిల్కు ఉన్నది. అయితే గత కౌన్సిల్ అయితే ప్రస్తుత కౌన్సిల్ కానీ గత కౌన్సిల్ కానీ ఎలాంటి చర్యలు పూనుకోలేదు. మరి ప్రజలు నిరంతరంగా ఇబ్బంది పాలవుతూనే ఉన్నారు. మరి వర్షాకాలం వస్తే ఇళ్లకు నీళ్లు చేరి మరి వాళ్ళు చాలా నష్టాలు పాలయ్యారు. మరి ఇది ఎన్ని రోజులు ఇట్లనే మరి పరిష్కారం చేయకుండా ప్రజలకు ఇబ్బంది పాలు చేస్తారో మరి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పేసి, అదేవిధంగా ఈ నాలను మరి నా జాగా నుండి నాల పోతుందని చెప్పేసి మరి ఇక్కడున్న ఈ నాల ఓనర్ ఆ జాగా ఓనరు మరి ఆ డ్రైన్ మోపించడము, మళ్ళీ మున్సిపల్ అధికారులు డ్రైన్ ఓపెన్ చేయడము, మరి ఒక శాశ్వతమైన నిర్మాణం చేపట్టి గతంలో రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు మరి దీనికోసం డబ్బులు కేటాయించారు. మరి దాని నిర్మాణం జరగలేదు. మరి ఎమ్మెల్యే గారు వర్షాకాలంలో ఈ ప్రాంతం అంతా సాయిపూరు, ఆదర్శ నగరు, పాతకుంట ఇదంతా మరి తులసి నగరు ఈ ప్రాంతం అంతా నీళ్లు నిండి ప్రజలకు చాలా ఇబ్బంది పాలైంది. ఆ సమయంలో వచ్చి మరి తాత్కాలికంగా డ్రైన్ నిర్మాణం చేసినారు. మరి ఇప్పుడు మళ్ళీ దాన్ని డ్రైన్ మళ్ళీ మూవ్ చేసి మళ్ళీ నీళ్లు రిటర్న్ కొడుతున్నాయి. కాబట్టి మరి ఎమ్మెల్యే గారు మరి చొరవ చూపెట్టి ఇమ్మీడియట్ గా దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపించాలని చెప్పేసి ఈ సర్వే చేయించి గతంలో ఉన్న నాల ఏ విధంగా ఉందో ఆ నాల ద్వారా సర్వే చేయించి ఇమ్మీడియట్ గా చేయాలని చెప్పేసి ఈ తాండ్రు ప్రజల తరపున మరియు తెలంగాణ జనసేన తరపున మున్సిపల్ కౌన్సిలర్ గా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సమస్య గురించి ఇన్ని రోజులు విఠల్ నాయక్ విజయదేవి మేడం ఏదో సర్వే గురించి చేసుకొని మా అవుట్లెట్ డ్రైన్ అనేది విజయదేవి మేడం మూస్తుంది. కాబట్టి ఈ మోరీ అనేది గత 15 సంవత్సరాల సంది ఇట్లనే పోతుంది. ఈ విఠల్ నాయక్ ఫంక్షనల్ కట్టకన్నా ముందు సంది ఇట్లనే పోతుంది. కాబట్టి ఈ డ్రైన్ అనేది పబ్లిక్ మాకు ఒక్కరికొరకు కాదు. విజయదేవి మేడం కౌన్సిలర్ గా గెలిచింది, కానీ ఆమె ఈ పబ్లిక్ సమస్య పట్టించుకుంటుంది. ఆమె ప్రాపర్టీల కొరకు కొట్లాడుతుంది. ఇప్పటికి ఇక్కడే కాదు, ఆమె కాలేజ్ చుట్టూ రోడ్ వేసుకున్నాం. అక్కడ ఎక్కడ గల్లీలో రోడ్ వేయకుండా కాలేజ్ చుట్టూ వేసుకున్నాం. మేము అట్లా కాదు, పబ్లిక్ కొరకు. ఇది ఇప్పుడు కాదు, గత మా నాయన వాళ్ళు కానీ మా తాత వాళ్ళు కానీ మా ఇక్కడ కోకట్ సైడ్ లో ల్యాండ్స్ ఉంటాయి. అప్పుడు రైల్వే గేట్ లేకన్నా ముందు గిట్ట రైల్వే ట్రాక్ కిందకి వెళ్ళా ఇదే దారి ఇక్కడ పానాది ఉంది. అట్లా 95 సర్వే నంబర్లకు వెళ్ళి 141కి వెళ్ళి పుట్టకట్ట ఎక్కి సీదా ఏమంటాం చౌరాసా పోయి చౌరాసాకి వెళ్ళి పుచ్చరుగుంట కట్ట మీదకెళ్ళి మాకు దారి షాయిపూర్కు. ఇవన్నీ బంధాలు తేలి నడవనికి రాదు. ఈ రోజుల్లో మ్యాపులు మూసి పైసలు ఇచ్చేటోళ్ళకి రెవెన్యూ వాళ్ళు ఇక్కడక్కడ చేయడం జరుగుతుంది. కానీ మాకు దారి ఇదే ఉంది. ఇది 30 ఫీట్ల దారి ఉంటుంది. విజయదేవి మేడంకు కానీ ఇక్కడ విఠల్ నాయక్ కానీ అవగాహన లేక నా జాగా అంటున్నాం. మీ జాగా మాకు అవసరం లేదు. ఇది గవర్నమెంట్ పానాది ఉంది, మా పానాది మాకు ఇవ్వండి. మీ జాగా అనేది మాకు ఒక్క సెంట్ అవసరం లేదు. వార్డ్ నెంబర్ 11లో పాతకుంట నుంచి బయటికి వచ్చే వాటర్ అంతా కూడా ఈ సర్వే నెంబర్ నుంచి బయటికి పోవాల్సింది. నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ఇటు నుంచే బయటికి వెళ్తుంది. కాబట్టి ఇది ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పలేము, కానీ ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ చేసే వరకు ఇదైతే కంపల్సరీ వాటర్ తీసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఇంతకు ముందు కూడా ఇట్లనే చిరుప దొబ్బడము, రాళ్ళు దొబ్బడం వల్ల చాలా ఇబ్బందులు కలిగినాయి. వర్షాకాలంలో కూడా ఇళ్లకి నీళ్లు పోవడం జరిగింది. అప్పుడు కూడా మనము అన్ని జేసీబీలు మిషనరీ పెట్టి అంతా క్లియర్ చేసినాము. ప్రస్తుతం కూడా ఆమె విజయదేవి మేడం మూసేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది.
ఇప్పుడు కూడా అత్యవసరంగా మనం ఇది తీసి క్లియర్ చేస్తాము. శాశ్వత పరిష్కారం కొరకు ఎమ్మెల్యే గారు 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా డిపిఆర్లు తయారు చేస్తున్నాము. పర్మనెంట్ సొల్యూషన్ కొరకు సర్వే చేయడానికి కూడా పెట్టుకున్నాము. అది మొత్తం క్లియర్ చేసి పర్మనెంట్ శాశ్వత పరిష్కారం చేస్తాం తొందరలోనే. అప్పటి వరకు తాత్కాలికంగా అయితే ఇక్కడ నుంచి నీళ్లు తీసేసే ప్రయత్నం చేస్తాం.